షేక్ హ్యాండ్స్ వద్దు, రేవంత్ సర్కార్ హైఅలర్ట్, మార్గదర్శకాలు విడుదల. ఇలా ఉన్నటువంటి కొత్త చట్టాలు ఏదైతే కొత్త వైరస్లు, కరోనా వైరస్ వచ్చిన తర్వాత ప్రపంచమంతా అతలకుతలమైనటువంటి సందర్భం, ప్రపంచమంతా తలకిందులైనటువంటి సందర్భం, ప్రపంచమంతా ఎందరో రోడ్డు మీద పడ్డటువంటి కుటుంబాలు, ఎందరో భారతదేశంలో కానీ మన చుట్టుపక్కల కుటుంబాలు కానీ కరోనాకు ఎంతోమంది జీవితాలు ప్రాణాపాయంగా వదులుకున్నటువంటి కుటుంబాలు, కనీసం చూడలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి కరోనా లాంటి విపత్కరమైనటువంటి ఒక సందర్భం. అలాంటి సందర్భం కూడా మళ్ళీ రానే వచ్చింది. కరోనా లాంటిదే మళ్ళా చైనా దేశంలో పుట్టినటువంటి భయంకరమైనటువంటి వ్యాధి మళ్ళీ రానే వచ్చింది. ఇప్పటికే భారతదేశంలో 6 కేసులు కూడా నమోదైనాయి. అది ఎలాంటి కేసులు అంటే ఎంత భయంకరమైన కేసులు. దానివల్ల ఏమాత్రం భయపడదు. 2001లో వచ్చింది ఇలాంటి కేసు. 2001లో ఏదైతే వచ్చిందో 2001 తర్వాత 2020లో వచ్చింది. దీనికోసం మేము కంగారు పడద్దు, ఏం ఇబ్బంది పడొద్దు అని కూడా ఉన్నటువంటి ఆరోగ్య శాఖ మంత్రి కానీ, అక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఆరోగ్య శాఖ మంత్రి కానీ ఇప్పటికే అందరినీ అలర్ట్ చేయడం జరిగింది. అందుకోసమే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అని చెప్పిన సందర్భాలనే తెలంగాణలో షేక్ హ్యాండ్స్ వద్దు, రేవంత్ సర్కార్ హైఅలర్ట్, మార్గదర్శకాలు విడుదల. చైనాలో మోటన్యూమో వైరస్ హెచ్ఎంపివి, దీనికి సంబంధించినటువంటి వైరస్ హెచ్ఎంపివి అనేటువంటి వైరస్ ఇది చైనా దేశంలోనే మొదలైంది. చైనాలో ఏదైనా ఒక భయంకరమైన పరిస్థితి ఉంటుంది. చైనాలో ఏ వైరస్ అయినా అక్కడి నుంచి ప్రపంచవ్యాప్తానికి సుడిగుండంలో చుట్టుకునేటువంటి నేపథ్యం ఉంది. 142 కోట్ల జనాభాలో ఇవాళ మన భారతదేశ జనాభా 142 కోట్లు. ఆ జనాభాలో ఎంత తొందరగా వైరస్ వస్తుందంటే అక్కడ చైనాలో పోయినటువంటి ఈ హెచ్ఎంపివి వైరస్ ఇలా భారీగా విస్తరించిన నేపథ్యం ఉంది. ప్రస్తుతం పరిస్థితిలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది, ముందస్తు చర్యలు చేపట్టింది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిత్వ శాఖ ఇచ్చిన సూచనలకు అనుగుణంగా శరవేగంగా నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ ప్రజారోగ్యం కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ డైరెక్టర్ డాక్టర్ బి రవీందర్ నాయక్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఒక హెచ్ఎంపివి కేసు నమోదు కాలేదని స్పష్టం చేశారు. దీని బారిన పడకుండా ఉండడానికి పలు సూచనలు ఇచ్చారు. హెచ్ఎంపివి మరో రెస్పిరేటరీ వైరస్ అని చలికాలంలో జలుబు, ఫ్లూ తరహా లక్షణాలు కనిపిస్తాయని వివరించారు. ప్రత్యేకించి చిన్నపిల్లలు, వయోధిక వృద్ధులు దీని బారిన పడే అవకాశం ఉందని పేర్కొన్నటువంటి నేపథ్యం ఉంది. దీనివల్ల ఎలాంటి ఇబ్బంది లేదు. దీనికోసం ఏమాత్రం కంగారు పడిన అవసరం లేదు. చిన్నపిల్లలు కానీ వయోవృద్ధులు కానీ ఇది వచ్చేటువంటి పరిస్థితి ఉంది. దీనివల్ల జబ్బు కానీ జలుబు కానీ ఇవన్నీ మార్గదర్శకాలు ఉన్నాయి. దానివల్ల ఎలాంటి కంగారు పడి మీ ఆరోగ్యాన్ని ఆగం చేసుకోవద్దు. ప్రజలకైతే అందుబాటులో అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య శాఖ ఉందని కూడా వాళ్ళు ఒక ప్రకటన చేసినటువంటి సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. ఇది జయబేంద్ర బతుకులో ఉన్నటువంటి ప్రధాన వార్త.